హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు బంపర్ ఛాన్స్ అండి. నెలకు రూ. 34,000 అయితే వస్తుంది. ఎలాగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. రిటైర్ అయినవారు, అలాగే త్వరలో రిటైర్ కాబోతున్నవారు వారి యొక్క పెట్టుబడిని ఏ విధంగా ఆహ్, సేవ్ చేసుకోవచ్చు, నెలకు గరిష్టంగా రూ. 34,000 వరకు ఎలా పొందవచ్చు అనేది చూసేద్దాము. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వయసు పైబడిన తర్వాత ఎవరిపైన ఆర్థికంగా అయితే ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చేతికి వచ్చినటువంటి సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుంది. అదే సమయంలో నెలకు కొంత ఆదాయం వస్తుంది అని ఆలోచించే వృద్ధులకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ ఒక అద్భుతమైన అవకాశము. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి పథకం కాబట్టి ఇందులో మీరు పెట్టే ప్రతి రూపాయికి పూర్తి భద్రత అనేది ఉంటుంది. పదవీ విరమణ తర్వాత సురక్షితమైన పెట్టుబడితో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ఒక గొప్ప వరం లాంటిది. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం ఏకంగా 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5% నుండి 7% మధ్యలో మాత్రమే ఉంటాయి. కానీ ఈ యొక్క ప్రభుత్వ పథకం ద్వారా మీకు 1.2% నుండి 1.8% వరకు అదనపు వడ్డీ అనేది లభిస్తుంది. అంటే బ్యాంకుల కంటే ఇది చాలా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఇది వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అయినప్పటికీ ఓసారి మీరు ఈ పథకంలో చేరితే ఆ యొక్క 5 ఏళ్ల కాలానికి మీకు అదే వడ్డీ రేట్ అనేది వర్తిస్తుంది. అంటే ఫస్ట్ మనము ఏదైతే ఎఫ్‌డి చేసేటప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో, మనము టెన్యూర్ కొనసాగించేంత వరకు 5 ఇయర్స్ అయినా గూడా అది అట్లే ఉంటుందన్నమాట. మధ్యలో తగ్గినా సరే ఇది మాత్రం తగ్గదు. సో, మార్కెట్ హెచ్చుతగ్గులకు కూడా సంబంధం లేకుండా మీకు స్థిరమైన ఆదాయాన్ని, రాబడినైతే ఇస్తుంది. పెట్టుబడి పరిమిత విషయానికొస్తే ఒక వ్యక్తికి ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000, గరిష్టంగా రూ. 30,00,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే భార్యాభర్తలిద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏకంగా 60,00,000 వరకు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని విశ్లేషిస్తే మీరు మరియు మీ భాగస్వామి కలిసి రూ. 50,00,000 ఈ యొక్క పథకంలో డిపాజిట్ చేశారనుకుందాము. అప్పుడు మీకు ఏడాది 8.2% వడ్డీ లెక్కన సుమారు 4,000-5,000 కేవలం వడ్డీ రూపంలోనే రూ. 4,10,000 అండి ఇది. రూ. 4,10,000 కేవలం వడ్డీ రూపంలోనే వస్తాయి. సో, దీనిని నెలవారీగా లెక్కిస్తే సుమారు నెలకి రూ. 34,000. సో, రూ. 34,166. 34,000 ఏసుకున్నా గూడా సో, ఇది మీ చేతికొచ్చే ప్రతి నెల ఆదాయం అవుతుందనమాట. సో, 50,00,000 ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 4,10,000 అవుతుంది. నెలకి రూ. 34,166 అవుతుంది. సో, కాబట్టి ఇది 8.2 అనేది హైయెస్ట్ ఆహ్, అనమాట వడ్డీ రేట్ అనేది. ఇదే మనకి ఇప్పట్లో టాప్‌లో ఉన్న వడ్డీ రేటు. ఇకపోతే ఈ మొత్తం వృద్ధాప్యంలో మీ యొక్క మందుల ఖర్చులకు, ఇంటి అవసరాలకు ఎంతో ఆసరాగా అనేది నిలుస్తుంది. ఈ పథకంలో వడ్డీని ప్రతి 3 నెలలకోసారి అంటే ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి నెలల్లో మొదటి తేదీన మీ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్ళు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క 5 ఏళ్ల కాలపరిమితిలో వచ్చిన వడ్డీని ఖర్చు చేయకుండా అలాగే సేవ్ చేసుకుంటే, మీ అసలు 50,00,000 కాస్త 5 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి 70,50,000 అవుతాయి. పై ఇంతకు పైగా పెరుగుతుందన్నమాట. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత కూడా మీకు ఈ పథకాన్ని కొనసాగించాలని ఉంటే మరొక 3 ఏళ్ల పాటుగా పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంటే మొత్తం 8 ఏళ్ల పాటు మీరు ఈ యొక్క అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. పన్ను ప్రయోజనాల పరంగా చూస్తే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సి కింద ఏడాదికి 1.5 లక్షల వరకు వడ్డీ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు మీరు. సో, ఇది మీకు అదనపు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అయితే మీ వడ్డీ ఆదాయం ఏడాదికి రూ. 50,000 దాటితే టీడీఎస్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తాన్ని మీరు వార్షిక
ఆదాయ పన్ను పరిమితి ఏఐఎస్ యాన్యువల్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్‌లో కంటే తక్కువ మీరు ఫార్మ్ 15 సమర్పించి టీడీఎస్ కట్ కాకుండా కూడా నివారించుకోవచ్చు. అత్యవసరంగా మీకు డబ్బులు అవసరమైతే ఖాతా తెరిచిన ఏడాది తర్వాత కొంత పెనాల్టీతో డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం కూడా ఇందులో అయితే ఉంది. అర్హతల విషయానికి వస్తే సాధారణంగా 60 ఏళ్ళు నిండిన వారు దీనికి అర్హులు. కానీ 55 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య ఉండి వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్న వారు కూడా అర్హులవుతారు. సో, ఈ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిన నెలలోపు ఈ పథకంలో చేరవచ్చు. అలాగే రక్షణ విభాగంలో ఆహ్, డిఫెన్స్ శాఖలో పనిచేసే రిటైర్డ్ అయిన వారు కూడా 50 ఏళ్ళకే వీరికైతే వయసు 50 ఏళ్ల నుంచే ఈ యొక్క ఎస్సీ, ఎస్సీఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయితే పెట్టుబడి పెట్టవచ్చు. మినహాయింపులైతే ఉన్నాయి. ఇది పోస్ట్ ఆఫీసుల్లో మరియు ప్రముఖ బ్యాంకుల్లో అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా నెలవారీ ఆదాయం పొందాలనుకునే వృద్ధులకు ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ అనేది చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.